సమాజంలో తప్పు కనిపిస్తే ప్రశ్నించడం నేరమా? ఓ బాలికను వేధిస్తున్నారని నిలదీసిన వ్యక్తి మరుసటి రోజే శవంగా కనిపిస్తే అది యాదృచ్ఛికమా లేక ముందే ప్లాన్ చేసిన ప్రతీకారమా? మొదట మద్యం మత్తులో జరిగిన గొడవగా కనిపించిన ఈ ఘటన దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. ప్రశ్నించినందుకే కక్ష పెంచుకున్నారా? నమ్మించి గుట్టపైకి తీసుకెళ్లారా? అక్కడ జరిగినది క్షణికావేశమా లేక ముందే వేసుకున్న పక్కా ప్లానా? మంచిర్యాలలోని ఉలిక్కిపడేలా చేసిన లఖ్పతి హత్య కేసులో ఒక్కో ఆధారం ఒక్కో కోణాన్ని చూపిస్తోంది. ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ రాత్రి వెనుక దాగిన అసలు కథ ఏంటి? తప్పును ప్రశ్నించిన గొంతు ఎలా శాశ్వతంగా మోదగోపోయిందో లెట్స్ వాచ్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన 29 ఏళ్ల బానోత్ లఖ్పతి బ్రతుకుదెరువు కోసం 2 నెలల క్రితం మంచిర్యాలకొచ్చాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ అండాలమ్మ కాలనీలో నివసిస్తున్నాడు. జీవితం గాడిలో పడుతుందనుకున్న సమయంలో అతని జీవితమే దారుణంగా ముగిసిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కొత్త ఊరు, కొత్త జీవితం, నిత్యం కష్టపడి పనిచేసుకుంటూ రోజులు గడుపుతున్న లఖ్పతి అనూహ్యంగా దారుణ హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అండాళమ్మ కాలనీలో నివాసముంటూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న బత్తుల పద్మ భర్త అనారోగ్యంతో గతంలోనే మృతి చెందాడు. అయితే లఖ్పతితో గత కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తుంది. ఆమెకు 2 కూతుళ్లు, 13 ఏళ్ల మనవరాలు పద్మతో పాటే ఉంటోంది. అయితే అదే కాలనీకి చెందిన వెంబడి వెంకటేష్తో పాటు మరికొందరు పోకిరీలు బాలికను వేధించారు. దీంతో ఆ కుటుంబానికి దగ్గరగా ఉండే లఖ్పతి బాలికపై వేధింపులను చూసి మౌనంగా ఉండలేకపోయాడు. ఈ నెల 24న వారిని మందలించాడు. కానీ అదే అతనికి ప్రాణాంతకంగా మారింది. లఖ్పతి మందలింపును అవమానంగా తీసుకున్న యువకులు అప్పుడే ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం లఖ్పతితో పాటు మరో 4 వ్యక్తులు కాలనీ సమీపంలోని జలగుట్ట ప్రాంతానికి వెళ్లారు. అప్పటి నుంచి లఖ్పతి కనిపించకుండా పోయారు. అతన్ని వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదయ్యింది. దర్యాప్తులో బయటపడుతున్న వివరాల ప్రకారం మొదట ఇది మద్యం మత్తులో జరిగిన గొడవగా భావించినా ఇప్పుడు బయటపడుతున్న వివరాలు మాత్రం వేరే కోణాన్ని చూపిస్తున్నాయి. అక్కడి వారు మద్యం సేవించడంతో పాటు వారి మధ్య గొడవలు కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పాత గొడవలు, బాలిక వేధింపుల అంశం కూడా ప్రస్తావనకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే సాధారణ ఘర్షణలో జరిగే దాడిలా కాకుండా పదునైన ఆయుధంతో గొంతు కోసి లఖ్పతిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా వినిపిస్తున్న సమాచారం కూడా కేసును మరింత క్లిష్టంగా మారుస్తోంది. లఖ్పతి కనిపించకుండా పోయిన విషయం తెలిసిన తర్వాత కూడా కొందరు అతన్ని చంపేస్తామంటూ బెదిరింపులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ బెదిరింపులు నిజమేనా, వాటికి సాక్ష్యాలున్నాయా అన్న విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు ప్రతి చిన్న ఆధారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక అంశం నిందితులుగా అనుమానిస్తున్న కొందరు పోలీసుల ఎదుట వచ్చినట్లు ప్రచారం జరగడం. అయితే వారి పాత్ర ఎంతవరకుంది, ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారెవరు, ఇంకా ఇతరుల ప్రమేయం ఉందా అన్న అంశాలపై అధికారికంగా దర్యాప్తు కొనసాగుతోంది. లఖ్పతి కుటుంబానికి మాత్రం ఇప్పటికీ ఈ ఘటన జీర్ణించుకోవడం కష్టంగా మారింది. బ్రతుకుదెరువు కోసం సొంత ఊరు వదిలి వచ్చిన యువకుడు తిరిగి స్వగ్రామానికి శవంగా వెళ్లాల్సి వచ్చింది. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి ఇప్పుడు ఫోటోగా మాత్రమే మిగిలిపోయాడు. బాలికను వేధించొద్దని చెప్పినందుకే ఒక మనిషి ప్రాణం పోవాల్సి వచ్చిందనే అనుమానం సమాజాన్ని కలవరపెడుతోంది. తప్పుగా చూసి ప్రశ్నించే ధైర్యం కూడా ప్రమాదంగా మారితే నేరస్తుల్లో భయం తగ్గిపోతుంది. సామాన్యుల భద్రతా భావన కూడా దెబ్బతింటుంది. అయితే ఈ కేసులో కొన్ని అంశాలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. నిజంగా వేధింపులను ప్రశ్నించినందుకు హత్య జరిగిందా లేక మద్యం సేవించిన తర్వాత జరిగిన ఘర్షణ ఆ హత్యకు కారణమా? ఈ 2 కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అందుబాటులో వస్తున్న ఫోరెన్సిక్స్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ సమాచారం ఆధారంగా అసలు నిజాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాలలో జరిగిన లఖ్పతి హత్య ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విషాదంలోకి నెట్టేసింది. ఒక వ్యక్తి ప్రాణం పోవడమే కాదు, తప్పును ప్రశ్నించే ధైర్యానికే ఈ ఘటన ఒక పరీక్షగా మారింది.
నేరం ఎంత చిన్నదైనా దాన్ని సహించడం కూడా ప్రమాదమే. అదే సమయంలో చట్టాన్ని చేతిలోకి తీసుకునే సంస్కృతి మరింత ప్రమాదకరం. ఈ కేసులో పూర్తి నిజం దర్యాప్తు కోర్టులో విచారణలో ఉన్న సమాజానికి మాత్రం ఒక సందేశం స్పష్టంగా వినిపిస్తోంది. వేధింపులు ఎదుర్కోవాలి, కానీ చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఒక్క క్షణంలో తీసుకున్న హింసాత్మక నిర్ణయం ఎన్నో జీవితాలను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేస్తుంది.